నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం సాయంత్రం వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వికలాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగులు ఆశీస్సులతో తనకు అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందని, అందుకే కేంద్ర మంత్రిగా తన తొలి ఈ కార్యక్రమాన్ని వారితో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 479 మందికి 73.32 లక్షలు విలువ చేసే 823 ఉపకరణాలను ఒక్కరోజే పంపిణీ చేసే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుగర్ మాట్లాడుతూ దివ్యాంగులు అందులోనూ తీసిపోరని చెప్పారు. వారు ఆర్టీసీ బస్సుల్లో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం నర్సనపేట శాసనసభ్యులు గొడ్డి శంకర్, బొగ్గూరు రమణమూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం 3,000 నుండి 6,000 వరకు పెన్షన్ పెంచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవిత, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఉజ్వల్, మెప్మా పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరి ప్లేసుల్లోనే వాళ్ళే అందరిస్తారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ సంబంధించి శేష్ కుమార్, అదేవిధంగా భూతా దశరథ్ గారు కింద మరి వాళ్ళ వీరికి కింద మనకి ఇస్తారు. ఈ కార్యక్రమంలో ఇతర ముఖ్య అతిథులు కూడా దీంట్లో సార్ జరిగింది థౌసండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చాను కామెంట్. ఆ 1000 ఆఫ్ ఫ్లవర్లలో 3-4 కూడా మన ఇంటికి రావు. సాగు చేసే రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలని, న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. విజయవాడలో ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నూతన సంస్కరణలతో రైతుల జీవితాల్లో మార్పు రావాలని అధికారులకు ఆదేశించారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని మంత్రి తెలిపారు. పెత్తందారులకు కాకుండా పేదరికంలో ఉన్న రైతులకు రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలని, డిజిటలైజేషన్తోనే అక్రమాలకు చెక్ పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ జరపాలని ఆదేశించారు. అనంతరం ఆప్కాబ్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఏపీసీబీ ఉభయ సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆప్కాబ్ డిసిబి సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు 10% రుణాలు అందించాలని ఆయన వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని జిల్లా ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మహిళా సంరక్షణ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి ఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువత పెడదారిన పడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఈ మర్యాదపూర్వక భేటీలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండి శంకర్ కూడా ఉన్నారు. ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం వద్ద సముద్ర తీరంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే మత్స్యకారుల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండికర్ స్పష్టం చేశారు. శనివారం హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు బుడగట్లపాలెం తీరాన్ని కలెక్టర్ సందర్శించారు. 765 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సర్వే నెంబరు
516 పార్కులో 40 ఎకరాల భూమిని సేకరించామని సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. ఫారెస్ట్ భూముల హార్బర్కు వినియోగించకుండా సేకరించిన భూముల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి 2 వారాలకు ఒకసారి హార్బర్ నిర్మాణ పనుల నివేదికను తమకు అందజేయాలని ఆయన సూచించారు. మాజీ సర్పంచ్ అంబటి రాంబాబు మాట్లాడుతూ చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 10,000 అందించడం లేదని, కుటుంబంలో ఒకరికి మాత్రమే అందిస్తున్నారన్నారు. తెప్పలు, వలలు సబ్సిడీపై అందించాలని మత్స్యకారులు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలను ఉన్నతంగా చదివించి వారి భవిష్యత్తును చక్కదిద్ది తీర్చిదిద్దాలని సూచించారు. ఈ పర్యటనలో రెవెన్యూ డివిజనల్ అధికారి రంగయ్య, మత్స్యశాఖ ఉప సంచాలకులు పివి శ్రీనివాసరావు, హెచ్ఎల్ రణస్థలం తహసీల్దార్లు సింహాచలం ఎన్ ప్రసాద్, ఫారెస్ట్ రేంజర్ రేహారిక, డిడి చక్రవర్తి, ఏడి సంతోష్, ఎఫ్టీఓ ముసలి నాయకుడు, మండల సర్వేర్లు సుభాష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీ వద్ద నాగవల్లి నది నుండి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని బీజేపీ నేత చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల అక్కడ నిర్మాణంలో ఉన్న సబ్ సర్వేర్ డైక్కు డైనెట్ బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేస్కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కమిషనర్ నదిలోకి ఇసుక బళ్ళు వెళ్లకుండా జేసీబీతో ట్రెంచ్ను శనివారం త్రవ్వించారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన సమస్యను పరిష్కరించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేస్కు కాలనీ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పనులు పర్యవేక్షించిన వారిలో చల్లా వెంకటేశ్వరతో పాటు శాంతినగర్ కాలనీ సెక్రటరీ పాలవలస రాజశేఖర్, రాజు, సవర సతీష్, పాల్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని, ప్రహరీ గోడ నిర్మాణం ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు నాయకులు సి చమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని, ప్రహరీ గోడ నిర్మాణం ఆపాలని కోరుతూ కొవ్వాడ అణు విద్యుత్ ప్రభావిత గ్రామాల్లో కొవ్వాడ, కోటపాలెం, అల్లివలస, పాత్రలపల్లి గ్రామాల్లో పర్యటించి శనివారం వారు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రము మితివిద్యలో పెట్టాల్సిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ ప్రజలకు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడకు తరలించారని విమర్శించారు. రాష్ట్ర శాసనసభలో కొవ్వాడ అణుపార్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్నారు. కొవ్వాడలో అణుపార్కును పెట్టామంటే ఉత్తరాంధ్రలో అణుబాంబును పెట్టడమేనే అన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని ఇక్కడ అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఈ ప్రాంతం అధిక జనసాంద్రత ప్రాంతమని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, మానవ తప్పిదాల వల్ల కానీ, యంత్రం లోపం వల్ల కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుండి అటు ఒడిశా, ఛత్రపూర్ వరకు నాశనం అవుతుందన్నారు. అణుపార్కు వలన విడుదలయ్యే రేడియో ధార్మిక వలన భూమి, నీరు, గాలి, ఆహార పదార్థాలు విషతుల్యమవుతాయని, ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారన్నారు. పుట్టే పిల్లలు విపరీత ఆకారాలతో పుడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని ఈ నెల 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన జయప్రదం చేయాలని సిఐటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె నాగమల్లు కోరారు. శ్రీకాకుళం నగరంలోని సిఐటి కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా, వివోలు, వెలుగు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, స్కూల్ స్వీపర్లు తదితర కార్మికులను పాలక పార్టీ నేతలు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. కక్షలతో అక్రమంగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త వారిని నియమించి డబ్బులు దండుకోవాలన్నది కొందరు నాయకుల ప్రయత్నమని విమర్శించారు. చిరుద్యోగులను బెదిరించడం, బలవంతాలను రాజీనామాలు చేయించడం లాంటి సంఘటనలతో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, సూరయ్య, నగర కన్వీనర్ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు తల్లిపాలలో ఉంటాయని, తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గంటలోపే బిడ్డకు మురుపాలు ఇవ్వాలని ఐసిడిఎస్ సిడిపిఓ శోభరాణి తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని బలగా సెక్టర్ బొదిలిపురం 1 అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు శనివారం నిర్వహించారు. ముందుగా ర్యాలీ నిర్వహించి తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక వార్డు ఇన్ఛార్జీలు పాపారావు, మురళి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పలాస మందస మండలం బేతాసపురం గ్రామానికి చెందిన పొక్కల దిలీప్, చెల్లూరు వెంకటేశ్వర్లు అక్రమంగా తరలిస్తున్న 604 మద్యం టెట్రా ప్యాకెట్లను ఎస్సీబీ పోలీసులు పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ ఎంఆర్పి అప్పారావు ఆధ్వర్యంలో మందస, పలాస, కాశీపోక పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి మందస వైపు 90 ml పరిమాణం గల 460 మద్యం టెట్రా ప్యాకెట్లు, మరో 180 ml పరిమాణం ఉన్న 144 మద్యం టెట్రా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్కి తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సీబీ ఎస్ఐ పివి గిరిబాబు సిబ్బంది పాల్గొన్నారు. మందస మండలం కొండగాం పంచాయతీ డాలకాయ పరిసరాల్లో నాటుసారా స్థావరాలపై ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామ శివారుల్లో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల బెల్లం ఓటును ధ్వంసం చేశారు.
అదే గ్రామంలో మరికొందరిపై విచారణ ప్రారంభించారు. సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ జైబీం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో ఎస్ఈబి ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిపాలతోనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని టీడీపీ నాయకులు మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక హయాతి నగరంలోని పెసలవీధి అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుందని తెలిపారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో పట్టించే పాలు అమృతం వంటిదన్నారు. మొదటి 6 నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారం ఇవ్వాలని పేర్కొన్నారు. తల్లి మురిపాలు అందించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు బాలింతలుగా అందిస్తున్న పౌష్టికారం సక్రమంగా అందేలా చూడాలని, తల్లి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండేలా అంగన్వాడీ సిబ్బంది చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యలమంచిలి కృష్ణ, జనసేన నాయకులు కొండు వరప్రసాద్, అంగన్వాడీ కార్యకర్తలు సేజ్ శ్రీదేవి, రాజేశ్వరి, హెల్పర్లు చిన్నప్పుడు చంద్రమలతో పాటు గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.